మార్చబడి ఉన్నది. ఇక్కడ విలాప వాక్యములో విలాప వాక్య గ్రంథకర్త ఏమన్నాడంటే, సంతోషము నన్ను విడిచి నా హృదయమును విడిచి వెళ్ళిపోయింది. ఏమంటే సంతోషం మన హృదయం నుంచి విడిచి వెళ్ళిపోతే ఇంకా మన జీవితం ఎలా ఉంటుంది? మన ఇంట్లో నుంచి వెలుగెళ్ళిపోయింది అనుకో, ఇంట్లో ఏముంటుంది? ఇంకా చీకటే ఉంటుంది. దావీదు భక్తుడు కూడా అదంటున్నాడు, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చగలిగిన దేవుడు. ఇక్కడ విలాప వాక్యములు ఏమంటున్నాడు? నా సంతోషము నా హృదయముల నుంచి ఏమైపోయిందంట? విడిచిపోయిందంట. విడిచిపోయింది. నా సంతోషము నా ఆనందం ఏమైపోయిందంటే దుఃఖముగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులు కూడా నడుస్తున్నవేమో. మన హృదయంలో ఉన్న సంతోషము సాతాను ఏం చేస్తుందో తెలుసా? ఎత్తుకుని వెళ్ళిపోతుంది. మన ఆనందము, మన సంతోషము, మన నాట్యము అంతా ఏం చేస్తుందంటే సాతాను అంగలార్పుగా మార్చేస్తుంది. సాతాను ఆలోచనలు ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ఇష్టపడదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉండడానికి ఇష్టపడుతుంది. ఏంటి? ఎవరు? సాతాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మనల్ని సంతోషించేలాగానే చేస్తాడు. సాతాను ఎప్పుడు ఏం చేస్తుందంటే మన కుటుంబంలో అంగలార్పు, నిట్టూర్పు, దుఃఖమై కలిగజేస్తాడు. అందుకని దావీదు భక్తుడు అంటున్నాడు, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంటే ఇక్కడ అంగలార్పుని మార్చేదావు అని అన్నాడా? మార్చి ఉన్నావు అన్నాడా? ఏం చేద్దాం అన్నాడు? అంటే ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? దుఃఖాన్ని ఏం చేశాడంటే మార్చేశాడు. రోదనని ఏం చేశాడంటే మార్చేశాడు. దేవా, నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. యోహాను భక్తుడు ఏమన్నాడు ఒకసారి చూడండి.